నిన్ను నువ్వు నమ్మితే ప్రపంచం కూడా ఒకరోజు నిన్ను నమ్ముతుంది. ఎలా ఉందండి కొటేషన్ అనుకుంటున్నారా? ఇది జీవిత సత్యం. హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే 30 డేస్ ఛాలెంజ్‌లో ఫిఫ్త్ డే. ఒకరోజు మిస్ అయింది. అయినా సరే మళ్ళీ నేను మొదలుపెట్టాను ఈ వీడియోని. మిస్ అయినా పర్వాలేదు. నేను కొంచెం కొంచెంగా ఒక్కో రోజు కొంచెం నిన్న మా వదిన వాళ్ళున్నారు. వాళ్ళతో స్పెండ్ చేసి టైం నిన్న ఆఫ్టర్‌నూన్ నుంచి చేలోకెళ్ళి వంకాయలు కోసాము. ఈరోజు మార్నింగ్ గూడా కోసి ఇప్పటిదాకా ఇప్పుడే వచ్చి వంట అయి చేసుకొని భోజనం చేసి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. మీ అందరూ చిన్నగా సపోర్ట్ చేస్తున్నారు. పర్వాలేదు. మీ చిన్ని సపోర్టే నాకు చాలా మంచిగా అనిపిస్తుందనమాట. అందరూ వీడియోస్ చూస్తున్నారు. చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్స్ గూడా ఇవ్వండి. నేను ఇంకా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాననమాట. ఈరోజు విషయం టాపిక్ మీకు ముందే చెప్పేసాను గదా! ఏంటంటే కటింగ్ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో కటింగ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదండి. నార్మల్‌గా కటింగ్ వీడియో మాత్రమే చూపిస్తూ నేను యూట్యూబ్ ఛానల్ చేయడానికి ఎలా మోటివేట్ అయ్యాను, ఫస్ట్ ఛానల్‌ని ఎలా డిలీట్ చేసేసాను, మళ్ళీ సెకండ్ ఛానల్ పెట్టి వీడియోస్ పెట్టడానికి ఆ ధైర్యం ఎలా వచ్చింది, ఏంటి, నేను ఎలా తెచ్చుకున్నాను అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను నమ్ముకున్నా. నా గురించి నేనే ఆలోచించుకున్నాను. పక్క వాళ్ళు ఏమంటారన్నది ఆలోచించలేదండి. మీకు చెప్తాను చూడండి. మనలో చాలా మంది చేసే మైనర్ మిస్టేక్ అంటే అందరం రెగ్యులర్‌గా చేసే మిస్టేక్స్ చాలా తప్పుంటది. ఒకటి తప్పుగా చూస్తుంటాం, చేస్తుంటాం గూడా. మన గురించి ఇతరులు ఏమనుకుంటారో అన్న జోన్‌లోనే ఉంటాం మనమందరం. వాళ్ళేమనుకుంటారో అనేది పక్కన పెట్టయితే ముందుకెళ్ళం గదా! నేను ఆ విషయం గురించి చెప్పాలనుకుంటున్నా. ఏమనుకుంటారో అనే దానికే ఎక్కువ విలువిస్తాం గానీ, మనం ఏం జేయాలనుకుంటున్నాం అనే దానికైతే ఎక్కువ ఇలువనివ్వమనమాట. మనకు నచ్చిన పని మనం చేద్దామన్న ఆలోచనలో ఎప్పుడు ఉండం. పక్కనోళ్ళు ఏమనుకుంటారు ఈ పని చేస్తే అన్న ఆలోచనే వస్తది. వాళ్ళేమనుకుంటారో అన్న ఆలోచనలో ఉన్నప్పుడు మనకి వాళ్ళేమనుకుంటారో అన్నదే గుర్తొస్తది గానీ, మనం ఈ పని చేయాలి, నాకు నచ్చిన పని అనేది గుర్తుకు రాదు. నేను వీడియోస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఛానల్ ఉన్నప్పుడు చేస్తున్నానండి. వీడియోస్ చేస్తూ ఉంటే మాకు దగ్గరలో ఉన్న మా ఊర్లో ఉన్న వాళ్ళకి గూడా తెలిసింది. విలేజ్ గదా ఇది. వీడియో చేస్తున్నాను ఏమనుకుంటారో అందులో ఫేస్ కూడా చూపించలేదండి అప్పుడు. నార్మల్‌గా కటింగ్, స్టిచ్చింగ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేసేదాన్ని. ఏమనుకుంటారో ఏంటో అనే ఆలోచన అయితే ఉండేది. అలాగా నేను ఒకరోజు వీడియోస్ చేస్తే, ఒకరోజు వీడియోస్ చేయకపోవడం. ఇంకా ఆపేసాననమాట. ఇంకొద్దు నాకు ఏమొద్దు. పలానా వాళ్ళకి వాళ్ళు ఇలాగా యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తుంది. పలానా వాళ్ళ భార్య ఇలాగా యూట్యూబ్‌లో రీల్స్ పెడుతుంది. అని చెప్తారేమో అని చిన్న ఆలోచనతో నా మైండ్‌లో పురుగు పుట్టిందనమాట అప్పుడు. దాన్ని అక్కడికి డిలీట్ అయితే చేసేసాను ఆ ఛానల్‌ని. తర్వాత నాకు నేను ఒకటి ఆలోచించుకొనైతే మోటివేట్ అయ్యాను. ఆ మోటివేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీకు గూడా ఉపయోగపడుతుందేమో అని. ఉపయోగపడితే పర్వాలేదు. లేదంటే ఎలా అనిపించింది ఏంటనేది గూడా కామెంట్ చేయండి మీరు. ఇలాంటి ఆలోచనలతోనే చాలా మంది కళ్ళలో మధ్యలోనే ఆపేస్తారు. నేను కూడా సేమ్ ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఒక్ కానీ ఒకసారి ఆలోచించండి. ఆ రోజు నేను ఆగిపోయాను. మళ్ళీ ఈరోజు నేను ఒక స్టెప్ ముందుకేయకుండా ఉండుంటే ఈ వీడియోస్ రూపంలో మీ దగ్గరికి వచ్చేదాన్ని కాదు. హ్మ్. నాలో ఉన్న భావాలను మీతో పంచుకోలేను గదా! మన కలలను మనమే కనాలి. మన జీవితాన్ని మనమే జీవించాలి. వాటిని నెరవేర్చుకోవడం, కలలను కన్న తర్వాత వాటిని నెరవేర్చుకునే బాధ్యత గూడా మన మీదే ఉంటది. ఎదుటి వాళ్ళు వచ్చైతే వాటిని నెరవేర్చరు. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అన్న దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని నాకర్థమయింది. నేను ఆ రోజు ఆ చిన్న మిస్టేక్ వలన లేదంటే ఇప్పుడు నా ఛానల్ చాలా గ్రోత్ అయ్యి మంచిగా ఉండునేమో కదా! డిలీట్ చేయకపోతే అని నాకనిపించింది. ఆ తర్వాత ఎదుటి వాళ్ళు ఏదైనా అంటారండి. అనడానికి వాళ్ళకి ఏదో ఒకటి ఏ టాపిక్ మీదైనా అనటం కావాలి వాళ్ళకి. ఏదైతే ఏముంది. మనం అప్పుడేం చేయాలంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు? మన జీవితం మనం జీవించాలి. హ్మ్. మన భవిష్యత్తుకి పునాదినేసుకోవాలి గదా! ఇప్పుడు
ఇలా ఈ వీడియోస్ చేస్తూ చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తూ వాళ్ళు చాలా మంది జీవనోపాధిని సంపాదించుకుంటున్నారండి. జీవనోపాధికి తోడ్పడుతున్నారు కదా! అంటే వాళ్ళు మోటివేట్ చేయడం వల్ల మనం కూడా వీడియోస్ చేయొచ్చు, డబ్బులొస్తాయన్న ఆలోచనతో వీడియోస్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు అందులో తప్పు లేదు గదా! మనం చేస్తే తప్పేముంది కదా! అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు? దీనివలన ఒక రూపాయొస్తుంది. మనం ఆ పని చేస్తున్నాం. మనం మంచిగా మన భవిష్యత్తుకి పునాదినేసుకుంటున్నాం. పునాదిని అక్కడితో ఆపకుండా మంచిగా పిల్లర్స్ వేసుకొని, స్లాబ్ ఏసుకొని, మంచి బిల్డింగ్ తయారు చేసుకొని, అందులో మంచిగా జీవించడం జీవించడం కోసం మనం కష్టపడుతున్నాం. అంతేగాని ఎదుటి వాళ్ళ గురించయితే మనం కష్టపడట్లేదు కదా! మన భవిష్యత్తు కోసం మనమే కష్టపడాలి. వాళ్ళొచ్చి మనకు రూపాయివ్వరు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, ఇతరులు ఏమనుకుంటారో అనేది పక్కన పెట్టేసి, ఈరోజు మీరేం చేయాలనుకుంటున్నారు? మీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారో అనేది ఆలోచించి, ఒక్క అడుగు ఎదరకేయండి. అప్పుడు మీ భవిష్యత్తు చాలా అంటే చాలా బావుంటది. హ్మ్. మీరు కన్న కలలన్నీ నిజం చేసుకునే రోజులు దగ్గరలోనే ఉంటాయి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారు గదండీ! ఎంతో కొంత మీకు నచ్చే ఉంటదనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ అభిప్రాయాన్ని కామెంట్‌లో చేయండి.